ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. దేవుడు గత రాత్రికాల సమయంలో మరి చక్కనటువంటి విశ్రాంతిని అనుగ్రహించి వేకువజామున లేపి మరి మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో మరి అనుదిన బైబిల్ పఠన పరిచర్యలో భాగంగా నేడు ఎపిసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదువుకొని పోతున్నాం కనుక, నేర్చుకొని పోతున్నాం కనుక, తెలుసుకోబోతున్నాం కనుక మరి దేవుడు తన విశేషమైనటువంటి కనికర సంకల్పాన్ని మనకి నేటి పరిచర్య ద్వారాగా దేవత దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలైతే ఉందన్న సూచనలు సోదరుడు ఉదయకాల సమయంలో తండ్రి ఇది ఉన్న తండ్రి ఏపీసీ రాసిన పత్రిక తండ్రి 3వ అధ్యాయాన్ని చదువుతున్నాక మాకు సమృద్ధిమైన తండ్రి జ్ఞానం ప్రశ్నించండి తండ్రి. ఇదిగోండి తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగోండి తండ్రి మా స్థానిక సంఘాలకు జ్ఞాపకం చేసుకొని చున్నాం తండ్రి. ఓదూరు వయసునారు స్థానిక సంఘాలకి దీవించి కాచి కాపాడి తండ్రి. ఇదిగోండి తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగా తండ్రి కలుతున్నాను రోగులుగా ఉన్నారు తండ్రి, వాళ్ళు ముట్టి స్వచ్ఛపడిన తండ్రి యేసుకృష్ణ పెడుతున్న పర తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పడుతున్నట్టు మనకి వేలాది మనం సూచించుకున్నాం తండ్రి. ఈ ఉదయ కళాశాల అయితే వేగురం అయితే నీ పాసంగా కొడుకొచ్చి నీకు ఎంత ఉన్నదండి. ఈ ఉదయ కళాశాల తండ్రి ఉదయ కళాశాల మేము ఆ వాక్యం చదువుతుంది, ఆ వాక్యాన్ని వెత్తబడి వాగుతుంది. మరో ఋతుపరం రాసుకుని చేయించండి. ఈ ప్రశ్నలు రాష్ట్రపతికి తండ్రి 3వ అధ్యాయం చదువుతుంది, సౌంతని గారి నుంచి వెత్తబడి అవుతుంది. మరో ఋతుపరం రాసుకుని చేయించండి. ఈ ఉదయ కళాశాల తండ్రి మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని ఇచ్చిన తండ్రి భూసం బివాలని కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి తండ్రి. ఓదురు వైఎస్ఆర్ నాయకుడు సంఘాన్ని జయించిన తండ్రి. రెండు సంఘాల తండ్రి మీ సేవకులందరినీ దీవించిన నూతనంగా తరచున మీ సేవకులందరినీ దీవించండి తండ్రి. ఈ లైఫ్ బిడ్డలందరికీ ఆయన వారికి దయచండి తండ్రి. ఈ చిన్న ప్రాణంతో పర్వం వేడుకుంటే ప్రార్థన వేసుకేసి నామలాడుతున్న పడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. గత కాలం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలు మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను నాయన ఎపిసి పత్రిక 3వ అధ్యాయం ద్వారా అనుగ్రహించబోచున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తండ్రి. ఆ యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డలకి నాయన దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఇరువురు బిడ్డలు నాయన ప్రార్థనలు మరింత ఆసక్తిని, పట్టుదలను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభావ ప్రార్థన ద్వారాగా ప్రతి నాయన దానిని పొందుకుని దానిని బట్టి ఆనందించే భాగ్యాన్ని బిడ్డలకి ఇరువురికి అనుగ్రహించండి తండ్రి. యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ తండ్రి మీ మీద ఆధారపడే తండ్రి, మిమ్మల్ని ఆనుకుని ప్రభావ మీ కుమారుని వలె ఈ లోకంలో బ్రతికి జీవించి తండ్రి వారికి కావలసినటువంటి సర్వ సమృద్ధిని ఆత్మ సహాయం ద్వారాగా, సంఘం ద్వారాగా పొందుకునేటువంటి చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి ఈ దినంలో నాయన నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనిపాట్లోనూ, ప్రయాణాల్లోనూ, పరిచర్యలోను మీ తోడును, మీ కృపను, మీ కాపుదలను, భద్రతను, క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి తండ్రి. మరి నీ బిడ్డలు ఈ దినమంతట్లో మీకు లోబడి తండ్రి, ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును ప్రియులైన పరిశుద్ధులందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఉదయకాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య తండ్రి మీకు మహిమకరంగా, మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో ఎబిసిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయాన్ని మరి నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలుగా మనం చదువుకుందాం. మొదటిగా మరి 3వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఈ 3వ అధ్యాయ నేపథ్యాన్ని మొట్టమొదటిగా మనం చూద్దాం. ఓకేనా మోషబాబు? ఈ 3వ అధ్యాయంలో సుమారుగా ఎన్ని వచనాలు మనకు కనబడుతున్నాయి? మొదటిగా 21 వచనాలు కనబడుతున్నాయి కదా. ఈ 21 వచనాలని 4 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా మోషబాబు? సుమారు ఒక 3 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు ఈ 21 వచనాన్ని. కనుక ఈ 21 వచనాల సారాంశాన్ని అలాగే నేపథ్యాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇక ఈ 3వ అధ్యాయ నేపథ్యాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ పౌలు గారు మరి దేవుని యొక్క రహస్యాన్ని గురించి చెబుతున్నారు. ఇక్కడ ఈ భాగంలో ఈ 3వ అధ్యాయంలో దేవుని యొక్క రహస్యం. ఇందుకే దేవుని యొక్క రహస్యం ఏంటనంటే అన్ని జనులు యూదులతో సమానంగా క్రీస్తులో భాగస్వాములు కావడం. అన్యులు ఎలాగ యూదులతో పాటు
భాగస్వాములు, అంటే యూదులు అన్ని జనులు ఒక్కటే, సమానము అని పౌలు గారు ఈ 3వ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నారు. ఓకేనా. ఇక 2వ భాగాన్ని మనం చూసినప్పుడు పౌలు గారి సేవ, మరి సువార్తను అందరికీ ప్రకటించడం ఇక్కడ కనబడుతుంది. పౌలు గారి యొక్క సేవ అందరికీ ప్రకటించడం మనకు కనబడుతుంది. ఇక 3వదిగా మనం చూసినప్పుడు విశ్వాసులు ఆత్మలో బలపడాలని పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసులు ఆత్మలో బలపడాలి, అలాగే క్రీస్తు ప్రేమను అనుభవించాలి అనేటువంటి మాట కూడా మనకి దీంట్లో కనబడుతుంది. ఇక సంఘం ద్వారాగా దేవుడు మరి తరతరములు కూడా మహిమపరచబడాలని పౌలు గారు ఈ అధ్యాయం ముగింపులో మరి నేపథ్యంగా ఈ మాటలన్నీ తెలియజేస్తారు మొట్టమొదటిగా. ఓకేనా. దీనిని మనసులో పెట్టుకుని ఇప్పుడు మనము సారాంశాన్ని మనం ఆలోచించేద్దాం. 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఏనన్నా మోషో 1 నుంచి 6 వచనాలు మనకి ఏమని సారాన్ని ఇస్తున్నాయంటే పౌలు గారి యొక్క సేవ, దేవుని యొక్క రహస్యం, మనం ఇందాక నేపథ్యంలో మాట్లాడుకున్నట్లుగా. ఇక దేవుడు ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన ఇచ్చాడు అపోస్తుడైనటువంటి పౌలు గారికి. ఆ ప్రకటన ద్వారాగానే ఆయన సువార్తని వ్యాప్తి చేసినట్లుగా మనకి కనబడుతుంది. ఇంకా ఏంటంటే ఆ రహస్యం, అన్ని జనులు కూడా మరి ఆ దేవునికి వారసులు అవ్వడము, అలాగే ఒకే శరీరంగా మరి క్రీస్తులో వీళ్ళందరూ కూడా అంటిపెట్టుకోవడం అనేటువంటిది మనకి జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ మొదటి 6 వచనాల్లో. ఇక మనకి ఇది పాత నిబంధన కాలంలో పూర్తిగా వెల్లడి చేయబడలేదు. ఎవరో ఈ అన్ని జనులు యూదులు అందరూ కూడా కలిసి ఉంటారని, ఇది రహస్యమని పూర్వకాలాల్లో, పాత నిబంధన కాలాల్లో ఇది వారికి వెల్లడిపరచలేదు. ఇది నూతన నిబంధన గ్రంథంలోనే మరి వెల్లడి చేశారని పౌలు గారు ఈ మొదటి 6 వచనాల ద్వారా మనకి సెలవిస్తున్నారు. ఇక 7 నుంచి 13 వచనాల్లో పౌలు గారి యొక్క మరి పౌలు గారి సేవ యొక్క ఉద్దేశం మనకు కనబడుతుంది. ఎన్నో వచనం నుంచి మోషే బాబు? 7 నుంచి 13 వచనాలు పౌలు గారి యొక్క సేవ యొక్క ఉద్దేశం ఏంటో మనకు కనబడుతుంది. పౌలు గారు తనను తాను అల్పులలో అల్పుడని వినయంగా చెబుతున్నాడు అనమాట. అత్యల్పుడిని నేనని చెప్పుకుంటున్నాడు పౌలు గారు తన గురించి తాను. 7 నుంచి 13 వచనాల్లో పౌలు గారు తనను తాను అల్పుడునని వినయంగా చెప్పుకుంటున్నాడు. ఆయన పని క్రీస్తు అపారమైనటువంటి సంపదను అన్ని జనులకు తెలపడం. పౌలు గారి యొక్క ముఖ్య ఉద్దేశం, మెయిన్ గోల్ ఏంటి మోషే బాబు? క్రీస్తు యొక్క అపరిమితమైనటువంటి సంపదను అన్యులకి తెలియజేసి వారిని యూదులతో సహపౌరులుగా నిలబెట్టాలన్నదే ఆయన గోలు. ఓకేనా. ఇది 7 నుంచి 13 వచనాల్లో ఉన్నటువంటి సారాంశం. ఇక దేవుని జ్ఞానం ఇప్పుడు సంఘం ద్వారాగా పరలోకములో ఉన్నటువంటి అధికారులకి కూడా సంఘం ద్వారాగానే తెలియజేయబడింది సువార్తని ఈ భాగాల్లో పౌలు గారు వివరిస్తున్నారు. కష్టాలు వచ్చినా విశ్వాసులు నిరుత్సాహపడకూడదని ఆయన పత్రికలో ఈ 3వ అధ్యాయంలో పేర్కొన్నాడు. కష్టాల్లో కూడా, శ్రమల్లో కూడా దేవుని మహిమపరిచేవారిగా ఉండాలని ఈ 7 నుంచి 13 భాగాల్లో మనకి సెలవిస్తున్నాడు. ఇక 14 నుంచి 21 వచనం అంటే ఇంకా చివరి భాగాలు. ఈ చివరి భాగాల్లో పౌలు గారు మరి దేని గురించి మాట్లాడుకుంటున్నాడు అని ఈ 14 నుంచి 21 వచనాల సారాంశాన్ని మనం చూసినాడు. పౌలు గారు మరి వీళ్ళందరి కొరకు మరి ప్రార్థిస్తున్నట్లుగా ఏమండి, అలాగే ఆత్మ ద్వారాగా వీళ్ళు బలపడాలని, క్రీస్తు వారి హృదయంలో ప్రేమలో వీరుపారి నిలవబడాలని, క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతైనదో తెలుసుకోవాలని, దేవుడు మనం అడిగిన దానికి అన్నిటికంటే, ఊహించిన వాటి అన్నిటికంటే అత్యధికముగా ఆయన చేయగలడు, ఆయన సంఘం ద్వారా ఆయన చేయగలడని మరి పౌలు గారు 14 నుంచి 20 వచనాల్లో ఉన్నటువంటి భాగాలను మనకి ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇక ముగింపుకు, ఈ అధ్యాయం ముగింపుకు వచ్చేస్తే మనము ముగింపుకు ఏమని మాట్లాడుతున్నారంటే, దేవుడు ఏమండి రక్షణ అందరికీ ముఖ్యమని పౌలు గారు ఇక్కడ సెలవిస్తున్నాడు అనమాట. రక్షణ అందరికీ అని చెబుతూ ఇంకా మనకు దేవుని యొక్క జ్ఞానం పూర్తిగా అర్థమయ్యేలాగా మనం ఉండాలని ఇక్కడ ఈ భాగంలో మనకి కనబడుతుంది. ఓకేనా మోషే బాబు? ఇక పౌలు గారు లాంటి సేవకుడికి ఏమండి, పౌలు గారు లాంటి సేవకుడికి వినయం ఉంది కదా, మరి మనకి కూడా వినయం ఉండాలని ఇక్కడ ఈ ముగింపు భాగాల్లో మాట్లాడుతున్నారని. ఇంకా చివరిగా ఇక ప్రార్థన శక్తి, అంటే ఆత్మలో బలపడడానికి ప్రార్థన అనేటువంటిది చాలా ముఖ్యమని ఈ అధ్యాయముఖంగా పౌలు గారు ముగింపులో మాట్లాడుతున్నారు. మనము చివరిగా ప్రేమలో స్థిరపడాలి, క్రీస్తు ప్రేమ మరి క్రైస్తవ జీవితానికి ఆధారమని పౌలు గారు
ఈ 3వ అధ్యాయం ద్వారా తెలియజేసుకుంటూ వచ్చినటువంటి భావాలు, ఉద్దేశాలు, సారాంశాలు. ఓకేనా? ఇప్పుడు దీనిని మనసులో పెట్టుకుని ఇప్పుడు 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఓకేనా మోషే బాబు? 3వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. పౌలు గారు ఏమంటున్నారో ఆ భాగాలు చదువుకుందాం. కాబట్టి కాదు, ఈ హేతువు చేత అన్యులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నానని పౌలు గారు ఈ మాటని ప్రస్తావిస్తున్నాడు కదా మోషే బాబు. ఈయన క్రీస్తు నిమిత్తం ఏమయ్యారట? ఈయన ఖైదీ అయ్యారట. ఖైదీని అయ్యాను కదా, నా గురించి మీరు ఆలోచించొద్దని చెప్తూ మాట్లాడుతూ, కాబట్టి హేతువు చేత అంటే ఈ కారణం చేత నేను క్రీస్తుకి బానిస అనగా ఖైదీని అయ్యాను కనుక దీని విషయంలో మిమ్మల్ని ఏమని వేడుకుంటానంటే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానని పౌలు గారు తన గురించి చెప్తున్నాడు. ఎందుకు ప్రార్థిస్తున్నారంటే మీరు సంఘముగా కట్టబడుతున్నారు కదా, ఇలా సంఘముగా కట్టబడుతున్నటువంటి మీరు ఆయనలో స్థిరపరచబడాలి, నిలకడగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలని నేను ఖైదీనైనా సరే నేను మీ కొరకు, మీరు సంఘంగా కట్టబడుతున్నారు కనుక నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని ఇదే మొదటి అధ్యాయంలో మనకి ఆ భాగాలు కనబడతాయి. ఒక్కసారి మనము ఇదే ఆ భాగంలో ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం ఒకసారి. 2వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. దీని 3వ అధ్యాయం పై భాగంలో ఉంది మనకి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలంగా ఏం చేస్తున్నారు? మీరు కట్టబడుతున్నారు కదా. మీరు కట్టబడుతున్న సమయంలో అడ్డు ఆటంకాలు సమస్యలు రాకుండా నేను మీ కొరకు ఏం చేస్తున్నాను అంటున్నాడు ఆయన? ప్రార్థన చేస్తున్నాను అని అంటున్నాడు. ఓకేనా? వారి కొరకు ప్రార్థన చేస్తున్నారట ఆయన. దీనిని మనసులో పెట్టుకుని నేను ఖైదీని అయ్యాను అంటున్నాడు ఆయన. ఏమయ్యారు మోషే బాబు? ఆయన ఖైదీ అయ్యారు. కారణం ఏంటనంటే మరి యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటిస్తేనే కదా పౌలు గారు మరి రోమా పట్టణానికి వెళ్ళాడని, ఆయన్ని ఖైదీగా బంధించారని, యూదులు ఆయన మీద చేసినటువంటి ఫిర్యాదుల మేరకు, యూదులు మోపినటువంటి నేరాల మేరకు ఆయన ఎక్కడికి వెళ్ళారు? మనము ఆ మధ్యకాలంలో అపోస్తుల కార్యాలు చూసాం. 21 నుంచి 22 నుంచి 28 అధ్యాయుల వరకు. అలాగే ఆయన బంధింపబడ్డాడు. బంధింపబడిన మరి సువార్తను ఎక్కడ ఆపలేనట్టుగా మనకు కనబడుతుంది. 2వ వచనం, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు అంటే మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎప్పుడు విని ఉన్నారు? ఆల్రెడీ 2 అధ్యాయాల్లో నేను మాట్లాడాను కదా, దేవుడు నాకు ఏర్పాటును పిలుపును ఏ రీతిగా ఇచ్చాడు మొదటి 2 అధ్యాయాలు మీకు వివరించాను కదా అని ఈ పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. 3వ వచనం చదువుదాం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడునను, సంగతిని గూర్చి మునుపు మీకు సంక్షేపముగా వ్రాసితిని. ఈయనకి సువార్త, ఈయనకి పరిచర్య ఎలా వచ్చిందట? దేవదర్శనం వలన నాకు కలిగింది కదా. ఈ విషయాన్ని మీకు ఆల్రెడీ తెలియజేశాను కదా మొదటి 2 అధ్యాయాల్లో అని ఈ సందర్భాలను ఎత్తి మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నారంటే క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు బయలుపరచబడిన సంగతిని గూర్చి మునుపు మీకు సంక్షేపముగా వ్రాసితిని. అంటే ఈయనకి ఎలాగట? దేవదర్శనం వలన ఆయనకి సువార్త అనుగ్రహింపబడింది. ఈరోజు మనం సువార్తను ఎలా ప్రకటించగలుగుతున్నాం మోషే బాబు? ఇదిగో బైబిల్ చదివి మనం సువార్తను ప్రకటిస్తున్నాం కదా. మరి పౌలు గారికి కూడా ఎలా సువార్త ప్రకటించమని వచ్చింది? ఆ రోజు మనకలాగా ఇప్పుడు 66 పుస్తకాలు లేవు ఆయనకి. దేవ దర్శనం అనగా దేవుడే దర్శనం ఇచ్చి ఆయనకి సువార్త ప్రకటించేటట్టుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఈ విషయాల గురించి గలతీ సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాటను చూద్దాం ఒకసారి. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, వెరీ గుడ్, గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదివితే అక్కడ సున్నతి పొందిన వారికి పేతురు గారికి ఎలాగైతే వాక్యాన్ని ప్రకటించడానికి సామర్థ్యం ఉందని అపోస్తులందరూ చూశారో, అలాగే అన్ని జనులకు అందరికీ కూడా నేను కూడా సువార్తను ప్రకటించడానికి దేవుడు కూడా నాకు సామర్థ్యం ఉందని అపోస్తులందరూ కూడా విని ఏం చేశారట? పౌలు గారికి బర్నబాకును తమ కుడి చేతిని సూచనగా ఇచ్చారట.
అంటే దేవ దర్శనం అంటే అపోస్తులకి కూడా పరిశుద్ధాత్మ ద్వారాగానే దేవుని యొక్క విజ్ఞాన సంగతులు అర్థమైనాయి కదా, అలాగే ఆత్మ ద్వారాగా ఈయనకి దేవుని యొక్క ఆత్మ విజ్ఞాన సంగతులు పౌలు గారికి కూడా దేవుడు ప్రసాదించాడని అపోస్తులు అందరూ విశ్వసించి పౌలు గారిని బర్నబాకి తమ కుడి చేతిని ఇచ్చినట్లుగా మనకి ఈ భాగాల్లో సెలవిస్తున్నాయి. అలాగే 9వ అధ్యాయము 15 వచనం చదువు చూడండి. అపోస్తుల కార్యాల దగ్గరికి వెళ్దాం ఒకసారి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము తీసారా, 15 వచనం చదువు ఒకసారి. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 15 వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో 9వ అధ్యాయం 10వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేల్ ఎదుటను నా నామమును భరించుకొనుటకు ఇతడు ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. దేవుడు కూడా యేసుక్రీస్తుల వారు కూడా ఏమని చెప్తున్నారు అంటే, ఈయన దర్శనంలో యేసుక్రీస్తుల వారు మరి దమస్కు పట్టణానికి వెళ్తున్నప్పుడు మరి యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమై ఒక వెలుగుతో మరి పౌలు గారితో మాట్లాడారు కదా, అక్కడ ఈయన ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నారు, అన్ని జనులకి వెళ్ళు, నీవు నాకు సాక్షార్థంగా ఉంటావని మరి యేసుక్రీస్తుల వారే మరి దర్శనం ద్వారా ఆయనకి చెప్పినట్లుగా అర్థమవుతుంది. అంటే పౌలు గారికి సువార్త ఎలాగా ఆయనకు అనుగ్రహింపబడింది అని అంటే, ఇదిగో ఇన్ని రకాలుగా అపోస్తులందరూ యేసుక్రీస్తుల వారు తండ్రి అయినటువంటి దేవుని ద్వారాగా కూడా ఆయనకు బయలుపరచబడింది. ఇది అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మోషబాబు నువ్వు చూడు ఒకసారి. 22వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చదువుదాం. వెరీ గుడ్. అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరముగా అన్ని జనుల యొద్దకు నిన్ను పంపేదనని నాతో చెప్పును. ఇక్కడ పౌలే తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అనమాట. ఎవరితోటి? ఇగో ఆయన్ను బంధించినటువంటి వారితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, అందుకు ఆయన వెళ్ళుము, నేను దూరముగా అన్ని జనుల యొద్దకు నిన్ను పంపిదనని ఆయన నాతో చెప్పారు కనుకనే నేను వెళ్ళాను. అంటే పౌలు గారికి సువార్త ఎలా ప్రకటింపబడింది, నాకు ఎలా బోధపడిందని ఏపీసీ సంఘంతో మాట్లాడుతున్నాడో, దేవ దర్శనం వలన నాకు కలిగిందని మరి పౌలు గారు ఈ విషయాలన్నింటినీ కూడా చెబుతున్నారు. ఇక మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఏపీసీ పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ వచనం చదువు ఒకసారి. 4వ వచనం చదువుకున్నాము. ముందుగా 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేపంగా వ్రాసితిని. ఇప్పుడు చదువుతున్నాను 4వ వచనంలో. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనుటకై గ్రహించుకొనగలరు. ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, తను రాసినటువంటి ఆ పత్రికల్ని ఆ అధ్యాయాలు మీరు చదివినప్పుడు దేవుడు నాకు ఎలా ఆ సువార్తను ప్రకటించాడో మీకు తెలుస్తుంది అంటున్నాడు. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. 5వ వచనం. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియబడలేదు. అంటే ఇప్పుడు మనం వింటున్నటువంటి ఈ మాటలన్నీ కూడా పూర్వమందు మనుషులు ఎవరికి కూడా తెలియజేయబడలేదట. అంటే ఎందుకని పూర్వమందు ఉన్నటువంటి మనుషులకు తెలియబడలేదు అంటే, దేవుడు ఏం చేశాడనమాట, ఈ మాటలన్నిటిని కూడా ఏం చేసేసాడు, బంధించేసాడు, మూసేశాడు. ఇప్పుడు ఈ సంగతులన్నీ కూడా ఎవరి ద్వారాగా దేవుడు ఓపెన్ చేస్తున్నాడు అని అంటే, పౌలు గారి ద్వారాగానే దీనికి తెర తీశాడు దేవుడు. అప్పటి వరకు ఏం చేసేసాడు, మూసేశాడు, బంధించేశాడు. అదే అంటున్నాడు 5వ వచనంలో. మరొకసారి నేను చదువుతాను, మీరు చూడండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడినట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియబడలేదు. అంటే పూర్వకాలమందు వారెవరికి సంగతులు ఓపెన్ కాలేదు. ఇప్పుడు ఈ సంగతులన్నీ ఓపెన్ చేయడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని ఎన్నుకున్నాడు? పౌలు గారిని ఎన్నుకున్నాడు. ఇప్పుడు పౌలు గారి ద్వారాగా దేవుడి సంగతులన్నింటినీ కూడా ఇదిగో క్రైస్తవ్యానికి నేడున్నటువంటి మనకి ఈ సంగతులన్నీ తెలియజేస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. ఒక మాటను మనం చదువుదాం ఈ సందర్భంలో. ఒకసారి మనకి రోమపత్రిక ఒకసారి మత్తయి సువార్తకి వెళ్దాం. ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వచనం చదువుదాం మోషబాబు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ అధ్యాయము
11వ వచనం చదువుదాం. 11వ వచనం. వెరీ గుడ్. పరలోక రాజ్య మర్మములు ఎరుగుటి మీకు అనుగ్రహింపబడి ఉన్నది. పరలోక రాజ్య మర్మములు ఎరుగుటి ఎవరికి అనుగ్రహింపబడింది? యేసుక్రీస్తుల వారి ద్వారాగా అపోస్తలులకు మాత్రమే అనుగ్రహింపబడింది. మరి మిగతా వారికి అనుగ్రహింపబడలేదంటే వారు వినుట మట్టుకైతే వింటున్నారు కానీ గ్రహింపడు. కారణం ఏంటి? వారి హృదయము క్రొవ్వుతో నిండి ఉన్నదని దేవుడు మరి కింద మాటల్లో మనకి ఈ మాటలు చెబుతాడు. ఈ ప్రజలు ఇదిగో కన్నులారా చూసి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయము క్రొవ్వు ఉన్నది, వారు చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు కనుక వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుచుని మటుకు చూచుదురు కానీ ఎంత మాత్రమని తెలుసుకొనరని యెషయా ప్రవక్త చెప్పాడు కదా అని కింద ఇక్కడ యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు. కనుక పరలోక రాజ్య మర్మములు ఎవరికి అనుగ్రహింపబడినవి? అపోస్తలులకు అనుగ్రహింపబడినవి. అందుకనే ఇప్పుడు పరిశుద్ధులందరికీ, యూదులందరికీ ఆ దేవుని యొక్క పరలోక రాజ్య మర్మాలని అపోస్తలులు తెలియజేశారు. ఇప్పుడు పౌలు గారు ఎవరికి తెలియజేశారు? అన్యజనులకి తెలియజేశారు. ఈ స్టామిను, ఈ స్టాండర్డ్, ఈ దమ్ము, ఈ దిల్లు, ఈ ధమాక పౌలు గారికి ఉందని అపోస్తలులు చూశారు. ఒకవేళ ఈ రీతిగా మనం ఈ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఎలాంటి పర్యాయ భాష మనకు వస్తుంది. ఆ రోజు వాళ్ళు మాట్లాడేటువంటి మాట ఏంటంటే రెండు మాటలు. సామర్థ్యము పౌలు గారికి, పేతురు గారికి ఉందని అపోస్తలులందరూ కూడా గమనించారు. ఇక మరొక మాటను కూడా చూద్దాం. దేవుని మనసుని వారికి ఒకరికొకరికి ఎలాగ అర్థం. రోమపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. నువ్వు 16:25 తీయనని మోషబాబు. రోమపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. రోమపత్రిక 11వ అధ్యాయం 25. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులను అనుకొనుకుంటున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఈ మర్మాన్ని తెలుపుతున్నారట. ఆ రోజు యేసుక్రీస్తుల వారు అపోస్తులకి తెలియజేశారు. అపోస్తుల ద్వారాగా మరి అత్యల్పుడైనటువంటి పౌలు గారికి కూడా యేసుక్రీస్తుల వారే దర్శనంలో మరి వాక్యాన్ని అనుగ్రహించారు కదా. అదేదనగా అన్ని జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మేరకు కలుగును. ఏమని చెప్తున్నాడు చూడండి. ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను అంటే ఈ మర్మాలు వారికి తెలియలేదని అంటే అప్పుడు వారికి తెలియలేదు. యేసుక్రీస్తుల వారు బోధించడాన్ని బట్టే వాళ్ళందరికీ తెలిసింది. ఇక 16వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుదాం. ఈ సందర్భాన్ని బట్టి 16వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుదాం. ఓకేనా మోషబాబు? 16వ అధ్యాయము 25వ వచనం కూడా చదువుదాం. వెరీ గుడ్. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఆది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారాగా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించుచున్న నా సువార్త ప్రకారంగా యేసుక్రీస్తును సువార్తన ప్రకటనగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారాగా నిరంతరము మహిమ కలుగును గాకని పౌలు గారు ఎంత గొప్పగా చెబుతున్నాడో చూడండి. ఎలా ఉందట? ఆది నుంచి కూడా ఈ సంగతులు మరుగు చేయబడి ఉన్నవి అని అంటున్నాడు. ఓకేనా మోషబాబు? ఆది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము ఏంటి అని అంటే యూదులతో పాటు అన్యజనులతో పాటు లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ కులం వారైనా, ఏ జాతి వారైనా, ఏ మతం వారైనా అందరూ క్రీస్తుని అంగీకరిస్తారు. అందరూ క్రీస్తు ద్వారాగా దేవుణ్ణి తెలుసుకుంటారు. అందరూ సంఘ బిడ్డలుగా ఉంటారన్నది దేవుడి యొక్క అనాది కాలపు ప్రణాళికగా మనకి కనబడుతుంది. ఇక పౌలు గారికి కూడా ఈ సువార్త ఎలా వచ్చిందో పౌలు గారు ఇంకా మాట్లాడుతూ ఒకసారి గలతీ పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 11-12 వచనాలు మనం చదువుదాం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని నేను మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడు దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలన అది నాకు లభించింది. అంటే పౌలు గారికి ఎలా వచ్చిందంటే సువార్త యేసుక్రీస్తుల వారు బయలుపరిచారు. ఎలాగా? దమస్కు
పట్టణానికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో వెలుగుగా ఆయన ప్రత్యక్షమయ్యి సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసించుచున్నావు అని అడిగినప్పుడు ప్రభా నీవెవడవు అని నేను అడగా నీవు నన్ను హింసించుచున్నా యేసు అని చెప్పాను. కనుక నేను ఏం చేయను ప్రభు అని అంటే నువ్వు ఏం చేయాలంటే అన్ని జనులకి నాకును నువ్వు సాక్షార్థమై బూదిగంతముల వరకు నీవు నాకు సాక్ష్యమై ఉంటావని ఆ రోజు యేసుక్రీస్తుల వారు ఆయనకు బోధించారని, ఆయనకు ప్రకటించారని, ఆయన ఏదైతే బోధించారో ప్రకటించారో దానిని నేను ప్రకటిస్తున్నానని, అది నాకు దేవదర్శనం వలన కలిగిందని, అది నాకు యేసుక్రీస్తుల వారి వలన కలిగిందని పౌలు ఏపీసీ పట్టణానికి చెప్పి యూదుల్ని, విశ్వాసుల్ని, అన్యజనుల్ని వీళ్ళందరినీ సంఘంగా సమకూర్చడానికి దేవుని సంకల్పాన్ని అంతటినీ ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నటువంటి మరి ఏకైక వ్యక్తి పౌలు గారిలా మనకి కనబడుతుంది అనమాట. యేసుక్రీస్తుల వలన నాకు బయలుపరచబడింది. ఓకే, రైట్. ఇక మరొక మాటను కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనం కూడా చదువు ఈ సందర్భాన్ని బట్టి. అపోస్తుల కార్యాలు ఒకసారి చేయలేదు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులు కనబడకుండా ఒక మేఘమైనని కొనుకోబడును. ఆయన వెలుచుండగా ఆకాశం వైపు తీరు చూసి అంటున్నాడు. 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యాల్లోనే మనకి ఈ మాట కనపడదు. ఒకసారి 19వ వచనమా, ఒకసారి 19వ వచనం చూద్దాం. 2:19. రైట్, వెరీ గుడ్. ఆ దినములలో నా ఆత్మను ఏమంటే దేవుడు మరి కుమ్మరిస్తానన్నాడు కదా, ఆ ఆత్మను పొందుకునే అపోస్తులు అందరూ కూడా ఏం చేశారు ఏమండి 4వ వచనం చదువు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వీళ్ళు ఏం చేశారంటే అన్య భాషలతో మాట్లాడసాగారు. అనగానే అపోస్తులందరూ కూడా మరి పరిశుద్ధాత్మను పొందుకుని మరి వారు కూడా సువార్తలో సేవలో ముందుకు వెళ్ళినట్లుగా మనకి కనబడుతుంది. అలాగే మరొక మాటను కూడా మనం చూద్దాం. ఇది అంటే ఇక్కడతో మనకి ఇది అయింది కదా. ఒకసారి మన ఎపిసి పత్రిక దగ్గరికి వెళ్దాం. మరలా ఒకసారి 6వ వచనం కూడా చదువుదాం. ఈ సందర్భంలో 5వ వచనం చదువుకున్నాక అప్పుడు 6వ వచనం చదువుదాం. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులుగాను ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారై ఉన్నారని అనున్నది. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడునైతిని. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ మనం 5వ వచనం నుంచి 6వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఈ మర్మము ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకును ప్రవక్తలకును ఏమిటి బయలుపరచబడినట్లుగా పూర్వకాలమందు ఉన్నటువంటి మనుషులకు తెలుపబడలేదని మనం చూసాం కదా. ఒక్కసారి మనము రోమపత్రిక 16వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. అంటే పూర్వకాలమందు ఉన్నటువంటి వారికి ఏం చేయబడలేదట, తెలియజేయబడలేదు అంటున్నాడు కదా. ఒకసారి ఆ మాటను మనం చదువుదాం. ఒకసారి 5వ వచనంలోనే ఆ మంచి మాటను మనం ఒకసారి చదువుదాం. ఈ మర్మము ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరిచి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు బయలుపరచబడలేదు. అంటే అపోస్తులకును ప్రవక్తలకును. ఇప్పుడు చూద్దాం. అపోస్తులు మనందరికీ తెలుసు, మరి ప్రవక్తలు కూడా ఎవరు? అక్కడ మనకి అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 13-14 అధ్యాయంలో అది ఎక్కడట అంతియోకియ సంఘంలో, యెరూషలేము సంఘంలో మనకి అక్కడ ఒక్కసారి మనం అపోస్తుల కార్యాల దగ్గరికి వెళ్దాం. చూడండి ఈ సందర్భాన్ని బట్టి అలా వదిలేజేసారు. ఒకసారి అపోస్తుల కార్యాలు ఈ సందర్భాలు మనకు బాగా అర్థం కావడానికి 13వ అధ్యాయంలో మనకి ఈ భాగాలు కనబడతాయి. అంతియోకియలో ఉన్న సంఘములో బర్నబానబడే నిగేరు, సుమేను, కురేనిడను, లూకియా, శతార్థపతి అయిన యేసు ఏమంటే పౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండిరి. చూడండి ఇక్కడ ప్రవక్తలతో పాటు కూడా ఎవరున్నారట? బోధకులు, ప్రవక్తలు, బోధకులు కూడా ఉన్నారన్నారు కదా. ఇక్కడ ప్రవక్తలు అనగానే ఎవరనంటే జరగబోయే సంగతుల్ని చెప్పేవారే ప్రవక్తలు పాత నిబంధన కాలంలో.
ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో అలాగే నూతన నిబంధన కాలంలో కూడా ప్రవక్తలు ఎవరికి సాదృశ్యంగా సూచనగా ఉన్నారని అంటే పాత నిబంధన కాలంలో ప్రవక్తలకి, నూతన నిబంధన కాలంలో కూడా ప్రవక్తలకి సూచనలుగా ఉన్నారు. వాళ్ళు ఎవరని పౌలు గారి స్టేట్మెంట్ ఇస్తున్నారని అంటే ఇప్పుడు మనం రోమపత్రిక 15వ అధ్యాయము 16వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. ఓకేనా? రోమపత్రిక 16వ అధ్యాయము 15వ వచనం చూడు మోషే బాబు, అక్కడ ఏమని రాయబడిందో, పిలోగుకును యూలియాకును నేరియాకును అతని సహోదరికిని ఏమండి వలుంఫాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ కూడా వందనములు. ఇప్పుడు ఈ పరిశుద్ధులు కూడా ఎవరో ప్రవక్తలుగా మనకి ప్రవక్తలుగా మనకి సూచనలుగా ఉన్నట్లే కనబడుతుంది. అసలే ఇప్పుడు దేవుని సువార్తను ప్రకటించేవారు, పంపబడేవారు ఎవరో? దూతలు. వాళ్ళే రాయబారులు. దూతల ద్వారాగా, రాయబారుల ద్వారాగా వెళ్ళేదేంటి? సమాచారం. అంటే సమాచారాన్ని తెలియజేసేటువంటి వారు దూతలు. ఎందుకు ఏ సమాచారాన్ని చెబుతున్నారు? భవిష్యత్తు సమాచారాన్ని చెప్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తు సమాచారాన్ని ఎవరైతే చెబుతారో వారు ఎవరన్నమాట? ఇప్పుడు ప్రవక్తలు. ఇప్పుడు అంత్యోక్యలో ఎవరున్నారు? అపోస్తలులతో పాటు ప్రవక్తలు, బోధకులు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఆ ప్రవక్తలు ఇప్పుడు సంఘాలన్నిటిలోనూ విస్తరించారు. ఆ ప్రవక్తలే సంఘాలన్నింటిలోనూ విస్తరించాడు. ఇక్కడ రోమా పత్రికలో పౌలు గారు చివరిగా కంక్లూజన్ ఇస్తూ కొంతమంది పరిశుద్ధుల్ని ఎలా పోలుస్తున్నారంటే ఆయన ప్రవక్తలుగా పోలుస్తున్నారు. మనం అర్థం చేసుకోవడానికి మరొక మాటను కూడా చూద్దాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 26, అలాగే ఇదే రోమపత్రిక 26వ వచనం కూడా చదువుదాం. మనం ఇందాక చదువుకున్నాం కదా. ఒకసారి ఇదే రోమపత్రిక 16వ అధ్యాయము ఎన్ని వచనం అనుకున్నాం? 26వ వచనం కూడా చదువుదాం ఒకసారి. ఓకే, ఇవన్నీ కలిపి ఉన్నాయి. 16వ అధ్యాయం 25వ వచనం ఇవన్నీ కలిపి ఉన్నాయి కానీ మనం చదువు. సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విధేయులగినట్లుగా అనాది కాలం నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారాగా వారికి తెలపబడి ఉన్నది. ప్రవక్తల లేఖనాలు అనగా మోషే గారు, ఏమండి యేషయా గారి ద్వారాగా వీళ్ళందరికీ ఇప్పుడు సువార్త ప్రకటింపబడిందని అంటున్నాడు. ఈ మర్మము అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తు గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును నేను శక్తిమంతుడును అని అంటున్నాడు. దేవుణ్ణి కూడా పౌలు గారి సమయంలో చూపిస్తున్నాడు. వీళ్ళతో పాటు ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇదిగో పూర్వం ప్రవక్తల ద్వారాగా లేఖనాలు బయలుపరచబడ్డాయి కదా. ఈరోజు ఈ సువార్తని ఇంకా పరిపూర్ణం చేసేవారు, సంపూర్ణం చేసేవారు ఎవరనంటే పరిశుద్ధులు. వారిని కూడా ఒక మాటలో అనాలంటే ప్రవక్తలు అని మనం సంబోధించడానికి మనకు అవకాశం ఉందని వాక్యం సెలవిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం కింద భాగంలోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు 7వ వచనం చదువుకుందాం. 6వ వచనం మనం చదివేసుకున్నాం కదా. ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన యేసుక్రీస్తునందు యూదులతో పాటు ఏమండి సమాధాన వారసులను ఒక శరీరం అందలి సాటి అవయవములను వాగ్దానములలో పాలివారై ఉన్నారనేది. ఇప్పుడు 7వ వచనం చదువు. 7వ వచనం కూడా అయిపోయిందా? ఇప్పుడు 8వ వచనం చదువు. అయితే దేవుడు 7వ వచనం అయిందా? అయితే ఇప్పుడు చూద్దాం. దేవుని బల ప్రభావాలు మాత్రమే ఎవరినైనా మంచి సేవకులుగా చేయగలవు. దేవుని బల ప్రభావాలు మాత్రమే ఎవరినైనా ఎలా చేస్తే మోషే బాబు? మంచి సేవకులుగా చేయగలదు. ఒకసారి కొలసీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజే ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుతున్నాను అంటున్నాడు పౌలు. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయు అంటే దేవుని కొరకు మనం నిలబడాలే కానీ మనల్ని నిలబెట్టుకునేది, మనల్ని నడిపించేది ఎవరని అంటున్నాడంటే పౌలు గారు? దేవుడు. అందుకని నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను అన్నారు. ఈరోజు దేవుని సేవకులు నిలబెట్టేది అంటే దేవుని యొక్క బల ప్రభావాలు అని మనకి ఒక వాక్యము సెలవిస్తుంది. మరొక మాటను కూడా చదువుదాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. తీమోషే బాబు చదివినాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ?
ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేమును యోదయ సమరయ దేశములైనంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తారట, మీరు వాక్య శక్తి నొందుతారు. కనుక ఇప్పుడు ఆత్మ ద్వారా కానీ ఏం చేయబడుతుందంటే సువార్త అనేటువంటిది ప్రబలమవుతుంది, సువార్త అనేటువంటిది విస్తరిస్తుందని పౌలు గారు ఈ భాగాల్లో మనందరితో మాట్లాడుతున్నారు. ఓకేనా, ఇప్పుడు చూద్దాం కింద ఎన్నో వచనం, ఇప్పుడు 8వ వచనం చదువుకోవాలి మనము. 8వ వచనం చదువుకుందాం. 8వ వచనం అయిపోయిందా, 9వ వచనం చదువుకోవాలి. ఎఫెసీ పత్రిక 8వ అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహింపబడును. ఇప్పుడు 8 నుంచి 12 వచనాలు 11 వచనాలు మనం చూసినప్పుడు ఇదంతా ఒక భాగంగా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ భాగంలో ఉన్నటువంటి సందర్భాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు మనం చేద్దాం. ఒకసారి ఒక మంచి మాటను చూద్దాం. ఈ సందర్భంలో దేవుని యొక్క సంకల్పం ఏ రీతిగా ఉన్నదని మనం ఆలోచన చేసినప్పుడు ఒకసారి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అంటే ఇక్కడ దేవుని సంకల్పం అంతా ఎలా ఉందని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. దేవుని కృపామద ఐశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము కలిగెను. మనకి ఆయన రక్తం వలన ఏం కలిగిందట, విమోచనం కలిగింది. మనము విడిపింపబడ్డాము, మనము రక్షింపబడ్డాము, దేవుని సంఘంలో చేర్చబడ్డామని ఈ భాగం మనకు సెలవిస్తుంది. అలాగే 2వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చూడగలిగితే దేవుని యొక్క నిత్య సంకల్పం ఏ రీతిగా ఉన్నదో మనకి 2వ అధ్యాయము ఒకసారి 7వ వచనాన్ని కూడా మనం చూద్దాం. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడు మోషే బాబు, కూర్చుండబెట్టాడు. అంటే ఇదంతా కూడా ఏంటంటే దేవుని సంకల్పము. దేవుని సంకల్పంలో మన పాపాలన్నీ కడగబడుతున్నాయి. దేవుని సంకల్పంలో మనల్ని ఆయన పరలోకంలో కూడా కూర్చుండబెడుతున్నారు అని ఈ విషయాలన్నీ మనకి అర్థమవుతున్నాయి కదా. మరొక మాటను కూడా చదువుదాము. ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుతాం. ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుదాం. ఒకసారి 1వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 18, 17 కలిగి ఉన్నాయి పని దాంట్లో మనం చూద్దాం. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టుదో. ఆయన శక్తి యొక్క మహదైశ్వర్యం ఎట్టుదో అని అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట. ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టుదో. ఆయన శక్తి యొక్క అంటే ఏ తండ్రి అయినటువంటి దేవుని శక్తి సామర్థ్యాలను అన్నింటినీ ఇప్పుడు ఎవరికి అనుగ్రహించేశారు, యేసుక్రీస్తుల వారికి అనుగ్రహించేశారు. యేసుక్రీస్తుల వారి యొక్క శక్తి సామర్థ్యాలన్నింటినీ ఎవరికి అనుగ్రహించేశారు, అపోస్తులకు అనుగ్రహించేశారు, సంఘానికి అనుగ్రహించేశారు. ఇప్పుడు దేవుని యొక్క మహాశక్తి అంతా కూడా ఎక్కడుందంటే సంఘంలో ఉంది. ఇప్పుడు దాన్ని మనం అందరం కూడా ఏం చేయాలి, దాన్ని మనము పొందుకోవడానికి, దాన్ని మనం వినియోగించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. అంటే ఇది దేవుని యొక్క నిత్య సంకల్పంగా మనకి కనబడుతుంది. ఇక ఈ మాటలోనే మరొక మాటను కూడా మనం చూడగలిగినట్లయితే పౌలు ద్వారాగా మరి దేవుడు ఇస్తున్నటువంటి ఆ వాగ్దానాలు మనం చూడగలిగినట్లయితే ఇంకా పౌలు గారు ఏమంటున్నాడో, మరి దేవుడు యేసుక్రీస్తు ద్వారాగా మరి సంఘం ద్వారాగా దేవుడు తన విషయాలన్నింటినీ కూడా పరలోకంలో ఉన్న వారికి కూడా ప్రకటించాలనుకుంటున్నాడు. ఇప్పుడు అదే భాగాలు మనం ఇందాక 8 నుంచి 10, 11 వచనాల్లో ఉన్నది కదా. ఒకసారి అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. ఒకసారి దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారాగా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవలనని ఉద్దేశించి. అంటే ఇప్పుడు మనము ఈ పౌలు గారు ప్రకటించినటువంటి ఈ సువార్త, పౌలు గారు బోధించినటువంటి ఈ పరిచర్య అంతా కూడా ఎవరికి తెలియబడాలని దేవుడు ఆశిస్తున్నాడో, పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకు అధికారులకు ఈ సంగతులు తెలియజేయాలంట. అంటే సంఘము ఇప్పుడు ఎలాగుందో తెలుసా, ఈ భూమి మీద
సంఘము ఈ భూమి మీద ఎలా ఉందంటే పరలోకానికి కూడా సువార్తను ప్రకటిస్తుంది, మనుషులకి కాదు, పరలోకానికి కూడా. ఇప్పుడు ఎక్కడ దాకేందుకు మన వాళ్ళు ఇప్పుడు ఏమండి ప్రెస్ మీటింగ్లు పెట్టుకుంటారు, మీడియా మీటింగ్ పెట్టుకుంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడ దాకా అనేది మన రాష్ట్రాలు దాటి వెళ్దాం, గట్టిగా మన దేశం కూడా దాటి వెళ్దాం, మన న్యూస్ పోను ఒకవేళ దేశాలు దాటి వెళ్తుంది, ఓకే, ఇతర కంట్రీస్ ద్వారా మనకి సమాచారం అందుతుంది. పరలోకానికి వీళ్ళ సమాచారాన్ని అందించగలరా? అందించలేదు. కానీ ఈ సంఘము క్రీస్తు సంఘం ద్వారాగా ఇప్పుడు లైవ్ టెలికాస్ట్ ఎక్కడ దాకా వెళ్తుంది? ప్రపంచ దేశాలు దాటుకుని పరలోకానికి వెళ్తుంది ఈ లైవ్ టెలికాస్ట్. చాలామంది న్యూస్ని లైవ్ అప్డేట్ మేము ఇస్తున్నాం ఏంటని అంటారు. ఎక్కడ దాకా వీళ్ళు ఇచ్చే సమాచారము ప్రాంతాలకు పరిమితి ఉంది, దేశాల వరకు పరిమితి ఉంది. కొన్ని దేశాలకే మన న్యూస్ అప్డేట్ వెళ్తుంది, మళ్ళీ ప్రపంచ దేశాలన్నిటికీ వెళ్ళదు, కొన్ని దేశాల వరకే. కానీ మనము మాట్లాడుకుంటున్నటువంటి పౌలు గారు చెప్పినటువంటి ఎఫెససు సంఘం ద్వారా ఇప్పుడు మన క్రీస్తు సంఘం ద్వారా ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది న్యూస్? ప్రపంచ దేశాలని దాటుకుని పరలోకానికి కూడా వెళ్తుంది, అక్కడ వారు కూడా వింటున్నారు. అదే చూడండి, ఒకసారి యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచి వెళ్ళినటువంటి తర్వాత ఏం జరిగిందో ఒకసారి మనము ఒక మాటను మనం చూద్దాం. మంచి మాటను మనం చూడగలిగితే ఒకసారి యేసుక్రీస్తుల వారు కూడా మరి పరలోకానికి వెళ్ళినటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ప్రధానులు అధికారులు కూడా మరి యేసుక్రీస్తుల వారిని గణపరిచినట్లుగా ఒక మంచి మాట మనకు కనపడుతుంది. చూద్దాం ఒకసారి, దేవుని నిత్య సంకల్పం చూసాం కదా. ఒకసారి మనము మొదటి పేతురు పత్రిక, ఒకసారి ఎపిసి పత్రిక, ఒకసారి ఎపిసి పత్రిక మొదటి అధ్యాయము 22 నుంచి 23 వచనాలు చూద్దాం. చూడండి, ఎపిసి పత్రిక మొదటి అధ్యాయము 22 నుంచి 23 వచనాలు చదువుదాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము ఆ సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయే ఉన్నది. ఇంకా పై భాగంలోనికి వెళ్తే 21వ వచనం కూడా మనం చదువుదాం. 21వ వచనం చదువుదాం. చూడండి, 21వ వచనం చూద్దాం. 20వ వచనం చూద్దాం. ఆయన బలాత్సయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామమును కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. పరలోకమందు ఆయన సింహాసనమందు కూర్చుండబెట్టుకున్నప్పుడు పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, శక్తులు ఉన్నాయి. వాటన్నిటి మీద ఈయన అధికారిగా ఉన్నాడట. ఎవరో? యేసుక్రీస్తుల వారు. మీకు అర్థం కావాలి అంటే యేసుక్రీస్తుల వారు ఇప్పుడు పరలోకంలో ఉన్న శక్తులన్నీ కూడా ఏం చేసినాయి? యేసుక్రీస్తుల వారిని పౌలు గారు అది చెప్తున్నాడు. మరొకసారి చదువుతాను చూడండి. ఏమండి, సమస్తమైన ఆధిపత్యం కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఏమండి పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. పరలోకములో అధికారులు, ఏమండి దేవదూతలు, వీటి అన్నిటికీ పైగా యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని కూర్చున్నటువంటి ఈ శుభ సమాచారం అంతా కూడా సంఘాల ద్వారాగా పరలోకానికి కూడా ఆహ్వానింపబడుతున్నాయి. పరలోకంలో ఉన్నవారు కూడా ఏం చేస్తున్నారు? మోషేబాబు వాటిని వింటున్నారని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు మనకి ఇక్కడ సెలవిస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయాల్ని మనం పేతురుపత్రిక దగ్గరికి వెళ్దాం. ఒకసారి పేతురుపత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం చదువుదాం. పేతురుపత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారాగా మీరిప్పుడు తెలియబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ అని మాట్లాడుతున్నాడు. ఏమో చూసారా, ఇక్కడ మొదటి పేతురు అలాగే 12వ వచనం మనం చూసినప్పుడు పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారాగా మీకు ఇప్పుడు తెలియబడిన ఈ సంగతులని తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేశారనే సంగతిని జ్ఞాపకం చేసుకోండి అని అంటున్నాడు. ఓకేనా. ఇక మనము మరొక మాటను కూడా చూడగలిగితే 3వ అధ్యాయం ఒకసారి 22వ వచనాన్ని కూడా చదువు. ఇదే పేతురు గారు మాట్లాడుతూ 3వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. చూడండి, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు ఎక్కడికి వెళ్ళారంట? మోషేబాబు ఎక్కడికి వెళ్ళారట?
చూద్దాం చూడండి ఆ మంచి మాటని. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, ఎవరి మీదట ఆయన? దూతల మీదను మొదటిగా, తర్వాత ఎవరు? అధికారుల మీదను, 2 తర్వాత 3 ఎవరట? శక్తుల మీదను అధికారం పొందిన వాడే దేవుని కుడిపార్శ్వమునున్నాడు. అంటే ఇప్పుడు ఈ పరలోకములో ఉన్నటువంటి అధికారులకి, ప్రభుత్వానికి ఇవన్నీ కూడా ఏం చేయబడుతుంది? ఇప్పుడు సువార్త ప్రకటింపబడుతుందని ఇక్కడ మరి పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా, అలాగే పేతురు గారు చెప్తున్నట్లుగా ఈ సందర్భాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకసారి మనము ఇదే పేతురు పత్రిక, ఒకసారి మనం పేతురు పత్రిక దగ్గరికి వెళ్దాం. ఇదే పేతురు పత్రికలో మాట్లాడుతుంటాడు. ఒక మంచి మాటను మనం చదువుదాం. పేతురు పత్రిక పేతురు పత్రికలు మాట్లాడుతూ ఒకసారి, అంటే పౌలు గారు ఈ మాటలన్నీ పరలోకంలో ఉన్నవారు కూడా ఏం చేస్తున్నారు? దేవదూతలు ఈ కార్యాన్ని తొంగి చూస్తున్నారని మనకి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనకి ఈ భాగాలు కనపడుతున్నాయి. ఏమంటే దేవదూతలు ఈ కార్యాన్ని ఏం చేస్తున్నారట? తొంగి చూస్తున్నారు అని మనకు వ్రాయబడింది. అలాగే పరలోకంలో ఉన్నటువంటి ఆ ప్రధానులు కూడా మరి దానియేలు గారికి మికాయేలు వచ్చి సహాయం చేసినట్లుగా కూడా కనబడుతుంది. అంటే పరలోకంలో ప్రధానులు, అధికారులు, ఏమంటే ప్రభుత్వము, ఇవన్నీ కూడా దేవునికి ఒక సిస్టమేటిక్గా సేవకులుగా, పనివారిగా ప్రధానులు, అధికారులు ఉన్నారని వాళ్ళకి ఇప్పుడు మన నుంచి సంఘం ద్వారాగా అప్డేట్స్ వెళ్తున్నాయి. వాళ్ళకి మన నుంచి సంఘం ద్వారా ఏం వెళ్తున్నాయి? సమాచారం వెళ్తుంది. ఈ సమాచార దూతల్ని చెప్పేవారు ఆ రోజు ప్రవక్తలుగా ఉన్నారు. ఈరోజు పరిశుద్ధుల్ని దేవుడు ప్రవక్తలుగా చూపిస్తున్నట్లుగా లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా మోషే బాబు? ఇక మనం ఏపీసీ పత్రిక దగ్గరికి వెళ్ళిపోదాం. ఎన్నో వచనంలో ఉన్న మనం ఏపీసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 12వ వచనం దాకా చదువుకున్నాం కదా. 11వ వచనం చదువుకుని 12వ వచనం చదువుకుందాం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే ఈ 12, 13 వచనాలు ఏమని సెలవిస్తున్నాయంటే, మీ నిమిత్తం నాకు వచ్చినటువంటి శ్రమలన్నీ కూడా మీకు మహిమకరములు అని అంటున్నాడు. అంటే శ్రమలు ఏటట సంఘానికి మహిమకరములు అని అంటున్నాడు. ఇప్పుడు పౌలు గారు దేవుని ప్రేమకు రుజువు ఏంటాయి అంటే, దేవుని ప్రేమించాడు కదా పౌలు గారు, మరి దీనికి రుజువు ఏంటాయని మనం పౌలు గారిని ప్రశ్నిస్తే, ఆయన కొరకు ఆయన అనుభవించినటువంటి శ్రమలే ఆయనకి ఏం చేసినాయి? దేవుణ్ణి ప్రేమించాడని రుజువు. అలాగే ఈరోజు సంఘానికి కూడా శ్రమలు వస్తున్నాయంటే సంఘము దేవుణ్ణి ప్రేమిస్తుందని చెప్పడానికి రుజువు. అలాగే ఇప్పుడు విశ్వాసులుగా మనకేమొస్తాయి? అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమలు ఎందుకు కూడా ఏం చేయాలని చెప్తున్నాడు పౌలు గారు? పట్టుకోవాలి. ఏం చేయాలి? అతిశయించాలి. శ్రమ ఎందుకు కూడా ఏం చేయాలి? అతిశయించాలి. కనుక నాకు వచ్చిన బాధను బట్టి మీరు అధైర్యపడవద్దని బాధల్లో ఉన్నవారినే బాధపడినటువంటి పౌలు ఆదరిస్తున్నటువంటి మాటలు ప్రియులరా. ఒకసారి మనం మరి పరిశుద్ధులందరిలో మరి పౌలు గారికి అనుగ్రహింపబడినటువంటి ఆ మాటను మనం చూసినప్పుడు చివరి భాగంలో 11వ వచనం అంటాడు, ఏమంటే పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకును ఈ కృప అనుగ్రహింపబడను. కనుక మీరు ఏం చేద్దామంటే శ్రమలను చూసి మీరు బాధపడవద్దు అని అంటున్నాడు. ఒక మంచి మాటను మనం చూద్దాం. పరిశుద్ధులందరిలో మరి అత్యల్పుడైనటువంటి పౌలు గారికి ఈ సువార్త ఎలా ప్రకటింపబడిందో ఒకసారి మనము 11వ వచనాన్ని చదువుదాం. ఇదే 3వ అధ్యాయము 11వ వచనం చదివితే మనకు అర్థమైంది కదా. ఒకసారి ఏపీసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఏపీసీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారము సంకల్పమును బట్టి మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయాన్ని అంతటిని కూడా మనం ఏం చేయాలంటే దేవునికి మహిమ చెల్లించాలని చెప్తున్నాడు. ఈ కృప ఆయనకు అనుగ్రహింపబడిందని కూడా చెప్తున్నాడు. ఒకసారి కొలసీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం కూడా చదువుదాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. నువ్వు రోమపత్రిక 5:3 తీయనైనా. రోమపత్రిక 5:3 ఇంకా అవసరం వద్దులే. కొలసీ పత్రిక 1వ అధ్యాయము కొలసీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. అప్పుడు
ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంగమను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా అని చెబుతున్నాడు అనమాట. ఈ క్రీస్తు పడినటువంటి పాటలు కొదువైన వాటి యందు నేను ఏం చేస్తున్నానంటే నా శరీరం ద్వారాగా నేను వాటిని నెరవేరుస్తున్నానని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే క్రీస్తు కోసం ఏమంటే బాధలు అనుభవించడము ఆయనకి బాగా తెలుసు. ఆయన శరీరానికి కూడా ఘనత వస్తుందని పౌలు గారు ఏం చేశాడు మోషే బాబు మరి ఇక్కడ భావించినట్లుగా మనకి కనబడుతుంది. ఇక చివరిగా మనకి ఎఫెసీ పత్రికలోనికి వెళ్ళిపోదాం. 14వ వచనం నుంచి చదివేసుకుందాం. ఇంక చివరి వరకు 14వ వచనం నుంచి చదువుకుందాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు అని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆ ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారాగా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా శ్రేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిదైనా మరి యొక్క సమయంలో మనము ఈ భాగాలను చూసినప్పుడు ఇక్కడ మరి పౌలు గారు మాట్లాడుతున్నారు కదా 3వ భాగంలో దేవుడు మరి సంఘంలో తరతరాలకి ఆయన మహిమ కలగాలని, అలాగే యేసుక్రీస్తు మన హృదయంలో విశ్వసించేలాగా మనకి దేవుడు సహాయం చేయాలని పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఆ లేఖన భాగాలు మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమను ఎరగడం వలన విశ్వాసుల్లో ఏం కలుగుతుందంటే ప్రేమ కలుగుతుంది. కారణం ఏంటంటే ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక మనమును కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్టాలి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ప్రేమను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు క్రీస్తుని ప్రేమిస్తారు. క్రీస్తుని ఎవరైతే ప్రేమిస్తారో, క్రీస్తు ప్రేమను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ఇతరుల్ని ప్రేమిస్తారు. ఇతరుల కొరకు మరి యేసుక్రీస్తుల వారు ఒక మాట అన్నాడు కదా, నేను మీ నిమిత్తం ఎలాగైతే ప్రాణం పెట్టాను మీరు కూడా మీ సహోదరుల నిమిత్తం ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. ఇది దేవుని సంకల్పము లోతైనదని చెబుతున్నాడు. ఇంకా అంటున్నాడు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలన్నాడు. ఏంటి చైతల్లి? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమ ఎలా ఉందట? అది పొడవు, లోతు, వెడల్పు, ఎత్తు ఎంతైనదో గ్రహించుకోండి అంటున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి సముద్రం ఉంది కదా, ఇప్పుడు సముద్రం గురించి మనకు తెలియాలంటే సముద్రం గురించి పుస్తకాలు మనకి చదివితే అర్థం కాదు. మరి సముద్రం గురించి మనకు తెలియాలంటే ఏం చేయాలి? సముద్రంలో మనం ప్రయాణం చేయాలి. దాంట్లో ప్రయాణం చేస్తే దాని లోతెంతో ఎత్తెంతో మనకి బాగుగా అర్థమవుతుంది. అలాగే క్రీస్తు ప్రేమని, దైవ ప్రేమని తెలుసుకున్నటువంటి వాడు అంత స్థాయిలో, తారస్థాయిలో సహోదరుడిని ప్రేమిస్తాడు. వారి ప్రేమ ద్వారాగా ఏం చేస్తాడంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాడని పౌలు గారి ఈ జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అది ఎక్కడ పెట్టాడనంటే సహోదరుల్లో పెట్టాడు, సంఘంలో పెట్టాడు. ఈ సంకల్పాన్ని తెలుసుకోవడానికి దాని ఎత్తు, లోతు, పొడవు ఎంత అయినదో తెలుసుకోండి అని మరి పేతురు గారు ఈ మాటలో మాట్లాడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. ఒక మంచి మాటను చదివే సందర్భాన్ని బట్టి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తగిన శక్తి గలగారు కావాలని ప్రార్థిస్తున్నాడట. పౌలు గారి యొక్క ప్రార్థన ఏంటి మోషే బాబు? క్రీస్తు శక్తి ఎంత ఉందో దాన్ని అంతటిని తెలుసుకోవాలని పౌలు గారు ప్రార్థన చేస్తున్నారంట. ఒక మంచి మాటను చూద్దాం. 11వ అధ్యాయం 27వ వచనం మత్తయి సువార్త. ఇందా చదువుకున్నామా? చదువుకుని మరొకసారి చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం చదువుదాం.
మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం చదువు. వదిలేం. 11వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడను కుమారుడిని ఎరగడు, కుమారుడు గాక కుమారుడు ఎవనికి ఆయన బయలుపరచును ఉద్దేశించును, వాడుగాక మరి ఎవడును తండ్రిని ఎరగడు. అంటే తండ్రి వలనే నేను మీకు అందరికీ తండ్రి ప్రేమను బయలుపరుస్తున్నాను కనుక మీరు ఎవరైతే తండ్రి ప్రేమను తెలుసుకుంటారో అలా తండ్రి ప్రేమను తెలుసుకున్నటువంటి వారు జ్ఞానానికి మించి దేవుని ప్రేమ, క్రీస్తు జ్ఞానము, సంఘ మహిమ ఇవన్నీ ఒక వ్యక్తి వివరించాలంటే చెప్పాలి అని అంటే వీటిని అన్నిటి మనకు అనుగ్రహం పొందాలి అంటే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు, ఏమండి పరిశుద్ధాత్మ, సంఘము వీటన్నిటిలో మనము ప్రేమని కొలిచేవారిగా చూచేవారిగా ఉండాలి. దాని తదుపరి ఇతరులకు ప్రకటించేవారిగా, ఇతరులని దేవునికి నడిపించేవారిగా ఉండాలని ఈ మాటలను బట్టి మనకి అర్థమవుతుంది పిల్లలు. ఇంకా మనము మరొక భాగాన్ని చూడడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే ఇదే భాగాన్ని మనం చూడగలిగినట్లయితే 16వ అధ్యాయము 19 వచనం నుంచి చదువుకుందాం ఒకసారి. ఇదే మాటలో మనకి ఏం కనపడుతుందంటే 3వ అధ్యాయం 16 నుంచి 20 వచనాల్లో మరి దేవుని ప్రేమ ఏంటో మనకి అక్కడ కనపడుతుంది. ఒకసారి యోహాను సువార్త 14:21 చదువుదాం. 14 క్షమించండి, ముందు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక, ఈ బైబిల్ తీసుకున్నానా? బైబిల్ అలాగైతే హెబ్రీ పత్రిక ఒకసారి మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ? వారిలో ఎవడును ప్రభువును కలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశం చేయుడు. వారిలో చిన్నది మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. వారిలో చిన్నది మొదలుకొని పెద్దల వరకు ఏం చేస్తారట? అందరూ నన్ను తెలుసుకుంటారు. అందరూ వాళ్ళని ఎలా తెలుసుకున్నారో అపోస్తలులు, పౌలు గారు అంత గట్టిగా అంత గొప్పగా పరిచర్య వారు చేశారు గనక. ఓకేనా? ఇక మరొక మాటను కూడా మనం చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఏమని రాయబడింది అక్కడ? మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుడు తన కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడిని యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవం గలవాడై ఉన్నాడు. చూసారా, యేసుక్రీస్తుల వారిని తెలుసుకోవడం ద్వారాగా తండ్రి అయినటువంటి దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది. దేవుడిని తెలుసుకోవడం ద్వారాగా యేసుక్రీస్తుల వారు ఎవరో అర్థమవుతుంది. వీళ్ళిద్దరిని తెలుసుకోవడం ద్వారాగా ఆత్మదేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది. వీళ్ళ ముగ్గురి కలయికలో సంఘములో ఉన్నటువంటి క్షేమము, దీవెన, ఆశీర్వాదము మనము పొందుకొని ఇతరులందరినీ దేవునికి నడిపించాలి. ఇది దేవుని యొక్క సంకల్పము, చిత్తమని ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం ద్వారాగా పౌలు గారు ఈ విషయాలన్నింటినీ కూడా తెర మీదకి తీసుకుని వస్తున్నారు. ఒకసారి చివరిగా మనము యోహాను సువార్త 14:21, రోమపత్రిక 12, ఓకే, ఇర్మియా గ్రంథం తీనైనా చివరిగా ఇంకా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యోహాను సువార్త 14:21 చదువుకుందాం. ఓకేనా? 20. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందును. వారిని నేను ప్రేమిస్తాను, వాడికి నేను కనబరుచుకుంటాను. ఇలా దేవుని సంకల్పము అర్థమైనటువంటి వారందరూ మరి దేవుని కొరకు బ్రతుకుతారని మనకి సెలవిస్తుంది. అలాగే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 29వ అధ్యాయము 13వ వచనం. ఓకే, మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ హృదయముతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. మీరు నన్ను వెదికిన ఎడల నేను మీకు కనబడతాను. ఎప్పుడైతే దేవుణ్ణి మనం అందరం వెతుకుతామో ప్రియులారా, మనందరికీ దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పాలు అర్థమవుతాయి. దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారాగా అన్ని జనులను, యూదులను అందరినీ సంఘముగా చేయాలి. అందుకనే సంఘం ద్వారాగా మనకి ఎఫెసీ పత్రిక చివరి 2వ అధ్యాయము 21వ వచనంలో సంఘము ద్వారాగా యుగయుగములు దేవుని నామానికి మహిమ కలుగును. అంటే విశ్వాసుల్లో వారి కోసం అన్నీ చేసేది దేవుడే. ఏమండి, విశ్వాసుల్లో మన కోసం అన్నీ చేసేది ఎవరు? దేవుడే. కాబట్టి ఏమండి, దాని నుంచి మనం దేవుణ్ణి మహిమపరిచే వారిగా ఉండాలని
మరి వాక్యం సెలవిస్తుంది కనుక మరి ఇంతవరకు చక్కనటువంటి రీతిలో ఆత్మ సహాయంతో దేవుడు మరి మనల్ని ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని నేటి కుటుంబపు ప్రార్థన మనం ముగించుకుందాం. మోషబ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ మా ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందల శుద్ధుడు సోదరు తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇటుగా తండ్రి ఇదిగోండి తండ్రి ఏపీసీ పరిస్థితి తండ్రి 3వ అధ్యాయం తండ్రి ఎంతో ఘనముగానే మీ దృష్టికి అంగీకారంగానే మీరు చేసినందుకు మీకు వేలాది వందల శుద్ధుడు సోదరు తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇటుగా తండ్రి ఇదిగోండి తండ్రి వాక్యం జరుగుతున్నాక ఏ అడ్డంకులు ఏ ఇబ్బందులు మాకు రాకుండా చూసిన మీకు వేలాది వందల శుద్ధుడు సోదరు తండ్రి ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇటుగా తండ్రి ప్రాణాలు తప్పు పర్వతం ఎడుకుంటూ ఈ ప్రార్థన వేసుకృష్ణ పడుతుంది. జయ తల్లి ప్రార్థన. ప్రార్థన పాత్రకి వేలాది వందలు చూసుకొని అవుతుంది. ఈ ఉదయకాల సమయంలో వేగురు మ్యాచ్ని లేఖల బాగా చదివి భాషని ఎంత ఉన్నది ఉదయకాల సమయం తండ్రి మేము వాక్య చదువుతానికి సొంతని గడిచి నీకు ఎంతమంది బతివాడు అవుతుంది. మరో రాష్ట్రంలో చేసి నీకు ఎంతమంది ఏపీసీ రాష్ట్రం బతికిందని 3వ అధ్యాయం ఎంతో సంబరంగా తండ్రి మీ నహమయ మధ్యలో చేసి నీకు ఎంత బాగుంది ఉదయకాల సమయం తండ్రి ఈ లేచిన బిడ్డలు చెంది వాళ్ళకి ఆయన వారికి ఎంత దయచేయండి తండ్రి. ఈ చిన్న ప్రాంతం పొరం వేడుకుంటే ఈ ప్రార్థన యేసుక్రీస్తు ఆడుతున్న ప్రార్థన. పరలోకమందున్న కన్న తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఎంతవరకు నేను మీ పరిచర్యలో మమ్మల్ని ముందుకు నడిపించారు, కృతజ్ఞతలు తండ్రి. సమయంలో ఈ దేవ వినబడిన విత్తబడిన వాక్యం మా వెనుకడులు ఫలింపజేయండి. అలాగే ప్రభా ఈ మాటలు ఎవరైతే ఈ మాటలు వారిని తాకుతున్నాయో, ఎవరైతే ఈ మాటలను వారు నాయన తండ్రి వింటున్నారో ఆ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మీ మహిమ కొరకు మీ ఘనత కొరకు అన్ని బిడ్డలను ప్రత్యేకపరిచి తండ్రి మీ కృప కొరకు వాడుకోమని వేడుకుంటూ తండ్రి మరి యొక్క సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు, సంఘ బిడ్డలు, సేవకులు, పరిశుద్ధుల కుటుంబాలని దీవించి ఆశీర్వదించమని కాచి కాపాడమని వేడుకుంటూ తండ్రి ఈ దినమును కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోపడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. అందరికీ వందనాలు.